మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. మీరు అన్యజనులలో ఎలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. గర్భఫలం లేదని బాధపడుతున్నావా? బాధపడకు. గర్భఫలం నేనిచ్చు బహుమానమే. కుమారులు నేను అనుగ్రహించు స్వాస్థ్యమే. నీలోని శరీర బలహీనతలని తొలగించి నీవు గర్భఫలము పొందుకునేలాగా చేస్తాను. నమ్మి విశ్వసించి పొందుకో. నీ దుఃఖము సంతోషమగును. ఇంతకాలం నువ్వు పడిన వేదన, బాధ, కష్టం అన్నీ ఈ రోజుతో తొలగిపోబోతున్నాయి. వేదన ఇక నీ జీవితంలో ఉండదు. లేని బాధలు ఇక నీ జీవితంలో కానరావు. నేను మాట ఇచ్చి ఉన్నాను, అది తప్పక నెరవేర్చబడును. ధైర్యంగా ఉండు. నీ హృదయంలో కలిగే బాధ నాకు తెలుసు. హృదయాలను పరిశీలించి తెలుసుకునే వాడను నేనే. నీ చింత యావత్తు తొలగించి నీకు సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాను. నేను నీకు తోడైయున్నాను. నీకేమీ తక్కువ కాదు. నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితంలో అన్ని సవ్యంగా జరుగుతున్నాయి అని మాకు డబ్బు ఉంది చాలు అని అనుకుంటున్నావా? అయితే ఈ మాటలు విను. దేవుని రాకడ అతి సమీపముగా ఉంది. రాకడ సూచనలు ఎన్నో ఈ ప్రపంచములో జరుగుతున్నాయి. నువ్వు దేవుని సన్నిధి నుండి దూరముగా ఉన్నావా? అయితే జాగ్రత్త. ఈ అంత్య దినాలలో ముఖ్యముగా దేవునికి దగ్గరగా ఉండాలి. ఆయన వాక్యాన్ని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి. అదే నీకు జీవము. ఈ లోకములో ఏదీ నీకు నిత్య జీవితాన్ని అనుగ్రహించవు. కాబట్టి నిత్యజీవాన్ని పొందుకోవాలి అంటే ఆయన సన్నిధికి దగ్గరగా ఉండాలి. నా కుమారుడా, నా కుమార్తె, ఏ పని చేసినా నీకు అపజయమే కలుగుతుందా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తున్నావా? అయితే నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది దేవుని చిత్తంలో ఉందో లేదో తెలుసుకో. ఏ పనైనా మొదలుపెట్టినా ప్రార్థన చేసుకొని అంతా సవ్యంగా జరుగుతుంది అని దృఢమైన విశ్వాసంతో నువ్వు చెయ్యి. తప్పక నువ్వు విజయాన్ని పొందుకుంటావు.